వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అనాథాశ్రమంలో ఎందరో ఉన్నారు. వృద్ధాశ్రమంలో ఎందరో ఉన్నారు. రోడ్ల మీద ఒంటరిగా అనాథగా తిరిగే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు హాస్పిటల్ అనాథగా ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. విధవరాలు ఎందరో ఉన్నారు. అలాంటి సమయంలో మత్తయి సువార్త 1:23 చూస్తుంటే, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానువేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానువేలు దేవుడుగా మనకు తోడై ఉండడానికి, మరలా ఆయన మహిమలో మరణమే లేని నిత్య జీవంలో చేర్చడానికి, రెండో మరణాన్ని తప్పించడానికి యేసు అని పేరుతో రక్షకుడుగా భూమి మీద జన్మించారు. శాశ్వతము ఎవరన్నా ఉండగలుగుతారా అంటే ఎవరు ఉండలేరు. ఏదో ఒక గడియ, ఏదో ఒక రోజు ఎడబాపవలసిందే, విడిపోవలసిందే. కానీ ఈ లోకంలో మీకు ఎవరు తోడున్నా తోడు లేకపోయినా మనతో ఉండడానికి ఇమ్మానుయేలు దేవుడు తోడే వచ్చారు. నీ కొరకు నా కొరకు భూమి మీద వచ్చినందుకు ఆయనని స్తుతించి ఆరాధించి ఆయనని కొనియాడి ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఆయనకి ఇచ్చేసి భయపడవద్దు. ఎందుకంటే దేవుడు మనకు తోడే ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.